ఈ సముద్రంలోకి కలవడానికి ముందు ఈ సరిత తన మనసులో ఉన్నటువంటి ఈ భావాలనన్నీ కూడా ఆ ప్రయాణంలో ఒక పాటలాగా పాడుతూ వెళ్ళి ఆ సముద్రంలో కలవడం అన్నది జరుగుతుంది. అందుకే అంటున్నారు, గాకర గీత విరహకే తటిని వేగవతి బహతి జాతి హై. హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ సునీల్ గాంధీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీల్ గాంధీ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్ హిందీ స్పర్శ పార్ట్ 1 టెక్స్ట్ బుక్లోని కావ్యఖండ్లో గీత్ అగీత్ లెసన్. గీత్ అగీత్ ఈ లెసన్ రాసినటువంటి పోయెట్ వచ్చేసినా కవి రామ్ధారీ సింహ దినకర్. కవి కౌన్ హై? రామ్ధారీ సింహ దినకర్. ఇక్కడ గీత్ అగీత్, జనరల్గా గీత్ అంటే మనకు తెలుసు పాట, అగీత్ అంటే పాట కాదు. ఈ లెసన్ ద్వారా మనకు కవి ఏం చెప్తున్నారంటే, ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రాణులన్నీ కూడా 2 కేటగిరీస్లో డివైడ్ చేయడం జరిగింది నాన్న. అంటే ఏంటి, ఒక కేటగిరీ తీసుకున్నట్టయితే తన మనసులో ఉన్నటువంటి భావాలను, అంటే ఆ ప్రాణులు కావచ్చు, లేదంటే ఆ వ్యక్తులు కావచ్చు, అనిమల్స్ అవ్వచ్చు, బర్డ్స్ అవ్వచ్చు, ఎనీ లివింగ్ క్రియేచర్, లేదంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైనా అవ్వచ్చు, వాటి మనసులో ఉన్నటువంటి భావాలు ఇక్కడ బయటకు వ్యక్తపరుస్తూ వస్తున్నాయి. వాటి మనసులో ఉన్నటువంటి భావాలను బయటకు వ్యక్తపరచడాన్ని ఇక్కడ కవి గీత్ అని అంటూ ఉన్నారు. అగీత్, అగీత్ అంటే కవి ఏమంటున్నారంటే నాన్న, ఇక్కడ ఇంకొక కేటగిరీ ఆఫ్ ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటి మనసులో కూడా ఇక్కడ భావాలన్నవి ఉన్నాయి, ఫీలింగ్స్ అన్నవి ఉన్నాయి, థాట్స్ అన్నవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవి బయటికి వ్యక్తపరచలేకపోతున్నాయి. బయటకు వ్యక్తపరచలేకపోవడాన్ని ఒక పాట రూపకంగా ఇక్కడ ఏమంటున్నారు కవి, ఆ గీత్ అంటున్నారు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఈ లెసన్లో ఒక 3 పార్ట్స్గా మనకు పోయంని మన ముందర ప్రజెంట్ చేయడం అన్నది జరుగుతుంది. అలానే పోయం స్టార్టింగ్లో కూడా కవి ఇక్కడ ఒక లైన్ ఇచ్చున్నారు నాన్న, గీత్ అగీత్ కౌన్ సుందర్ హై. అంటే పాట కాదు, ఈ రెండిట్లో ఏది బ్యూటిఫుల్ అని చెప్పి అడుగుతున్నారు. దీని గురించి మనం లెసన్లో తెలుసుకుందాం. గీత్ సుందర్ హై యా అగీత్ సుందర్ హై. ఫస్ట్ లెసన్ తెలుసుకోవడానికన్నా ముందు మనం కవి పరిచయం తెలుసుకుందాం. దెన్ కమింగ్ టు ద पोएट रामधारी सिंह दिनकर. रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया गांव में 30 सितंबर 1908 को हुआ है. 1908 में हुआ है. ఇక్కడ రామ్ధారీ సింహ్ దినకర్ గారి జన్మ ఎక్కడ జరిగింది నాన్న, బీహార్ స్టేట్లోని ముంగేర్ డిస్టిక్ సిమరియా విలేజ్లో 30 సెప్టెంబర్ 1908లో ఈయన జన్మించారు. वे सन 1952 में राज्यसभा के सदस्य मनोनीत किए गए नॉमिनेटेड मेंबर. ही वॉज द नॉमिनेटेड मेंबर ऑफ राज्यसभा इन 1952. भारत सरकार ने इन्हें पद्मभूषण अलंकरण से भी अलंकृत किए. ఈయన రాసినటువంటి రచనలకు గాను మన ఇండియన్ గవర్నమెంట్ పద్మభూషణ్ అనేటటువంటి టైటిల్తో ఇక్కడ హానర్ చేయడం జరిగింది నాన్న. दिनकर जी को संस्कृति के 4 अध्याय पुस्तक पर साहित्य अकादमी पुरस्कार मिला. अपने काव्य कृति उर्वशी के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से भी सम्मानित किया गया. దినకర్ గారు రాసినటువంటి సంస్కృతికే 4 అధ్యాయ్ అనే బుక్కి అనే రచనకు గాను సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం జరిగింది. అలానే ఊర్వశి రచనకు జ్ఞాన్పీఠ్ అవార్డు ఇచ్చి సన్మానించారు. జ్ఞానపీఠ్ అవార్డ్ అనేది లిటరేచర్లో 1 ఆఫ్ ద హైయెస్ట్ అవార్డ్ మా. ఇది ఒక గొప్ప పురస్కారం. అంత గొప్ప పురస్కారం ఇతనుకు ఊర్వశి రచనకు గాను లభించడం అన్నది జరిగింది. दिनकर की प्रमुख कृतियाँ है हुंकार, कुरुक्षेत्र, रश्मिरति, परशुराम की प्रतीक्षा, ఊర్వశి, సంస్కృతి के 4 అధ్యాయ్. ఇవన్నీ కూడా దినకర్ గారు రాసినటువంటి ప్రముఖమైనటువంటి రచనలు. दिनकर ओज के कवि माने जाते हैं. ओज एक गुण है. कवि ने काव्यांश में ओज गुण का प्रयोग किया है. ఇక్కడ ఈ కవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాహిత్యంలో అవ్వచ్చు, లేదంటే వాళ్ళ రచనలలో, వాళ్ళ కావ్యాలలో ఒక క్వాలిటీ నాన్న, ఇట్ ఈస్ 1 ఆఫ్ ద క్వాలిటీ, ఓజ్ గున్ అంటాం. ఈ కవిత చదివినటువంటి పర్సన్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళలో ఒక ఫోర్స్ కానీ లేకపోతే ఒక కరేజ్ని కానీ వాళ్ళు క్రియేట్ చేయగలరు. అంటే మనం ఆ కవిత చదివినప్పుడు మనలో ఒక ఫోర్స్ అన్నది వస్తుంది, లేదంటే మనలో కూడా ఆ కరేజ్ని వాళ్ళు నింపగలరు అనమాట. అలాంటి క్వాలిటీతో రచనలు చేయగలిగినటువంటి పర్సన్ రామ్ధారీ సింహ్ దినకర్ గారు. అందుకే అంటున్నారు, दिनकर ओज के कवि माने जाते हैं. इनकी भाषा अत्यंत प्रवाहपूर्ण, ओजस्वी और सरल है. రామ్ధారీ సింహ దినకర్ గారి లాంగ్వేజ్లో ఫ్లో అన్నది ఉంటుంది నాన్న. ప్రవాహపూర్ణ అంటే ఒక ప్రవాహం, భాషలో ఒక ప్రవాహం అన్నది ఉంటుంది. అలానే ఓజస్వి, పవర్ఫుల్. అందుకే అన్నారు ఓజ్కే కవి అంటే ఏంటి, మనలో ఒక సాహసాన్ని, మనలో ఒక కరేజ్ని నింపగలుగుతున్నాడంటే ఆ వర్డ్స్ ఎలా ఉంటాయమా, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అలానే సరళ్,
ఈజీగా కూడా ఉంటాయి. దినకర్ की सबसे बड़ी विशेषता है अपने देश और युग के सत्य के प्रति सजगता. సజ్జగతా కా అర్థ క్యా హై? అలర్ట్. ఈయన రాసేటటువంటి రచనల్లో ఒక మెయిన్ విశేషత అన్నది ఉంది నాన్న. ఆ విశేషత ఏంటి అంటే తన దేశం పట్ల, అలానే ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యుగం మనందరికీ తెలిసిన యుగాలు 4 ఉన్నాయి. కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ప్రజెంట్ మనం అందరం కూడా కలియుగంలో ఉన్నాం. అంటే కవి ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ ట్రూత్, సత్యకే ప్రతి సజ్జగత, అంటే ఈ ట్రూత్ పట్ల అలర్ట్ని క్రియేట్ చేస్తున్నాడు. అంటే మన దేశం పట్ల, అలానే ఆ దేశంలో ఏంటి ఇక్కడ ట్రూత్ మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం అన్నది జరుగుతుంది తన రచనల ద్వారా. दिनकर में विचार और संवेदना का सुंदर समन्वय दिखाई देता है. इनकी कुछ कृतियों में प्रेम और सौंदर्य का भी चित्रण है. దినకర్ గారు రాసినటువంటి రచనల్లో విచార్ కా అర్థ హోతా హై థాట్స్, అలానే సంవేదన ఫీల్, ఈ రెండిటి యొక్క కాంబినేషన్ అన్నది ఉంటుంది. అంటే కవి యొక్క మనసులో ఉన్నటువంటి థాట్స్ మరియు ఫీలింగ్స్ని కలిపి ఇక్కడ మన ముందర బాగా ప్రజెంట్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. మరికొన్ని రచనల్లో ప్రేమ మరియు ప్రకృతిలో ఉన్నటువంటి బ్యూటీని కూడా చెప్పడం అన్నది జరిగింది. प्रस्तुत कविता गीत अगीत में भी प्रकृति के सौंदर्य के अतिरिक्त जीव जंतुओं के ममत्व, मानवीय राग और प्रेम भाव का सजीव चित्रण है. ప్రస్తుతం ఈ కవితలో కవి ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యమే కాకుండా జీవ జంతువుల మధ్య మరియు ఈ మనుషుల మధ్య ఉన్నటువంటి ఈ ప్రేమానురాగాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి లైవ్లీగా మనకు చెప్పడం అన్నది జరుగుతోంది. कवि को नदी के बहाव में गीत का सृजन होता जान पड़ता है, तो शुक शुकी के कार्यकलापों में भी गीत सुनाई देता है और आल्हा गाता प्रेमी तो गीत गान में निमग्न दिखाई देता ही है. కవి ఏమంటున్నారంటే ఈ ప్రకృతిలో ఈ నది ఏదైతే ప్రవహిస్తోందో ఆ ప్రవహించేటటువంటి నది గలగల అని ప్రవహిస్తోంది కదా నాన్న, ఆ ప్రవహించేటటువంటి నది ఆ సౌండ్ ఏదైతే ఉందో ఒక పాట పాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అలానే షుక్ షుకి, షుక్ కా అర్థ హోతా హై నర్ తోతా, మేల్ ప్యారెట్. షుకీ కా అర్థ హోతా హై మాదా తోతా, ఫీమేల్ ప్యారెట్. ప్యారెట్స్ రెండు ఏవైతే ఉన్నాయో ఈ ఆడ ప్యారెట్ మరియు ఆ మగ ప్యారెట్ ఏదైతే ఉందో వాటి యొక్క కార్యకలాప వర్క్లో కూడా ఒక పాట అన్నది వినిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక ప్రేమికుడు ఆల్హారాగంలో ఒక పాటని పాడుతూ నిమగ్నమై ఉండడం మనము గమనించవచ్చు. कवि का मानना है कि गुलाब, शुकी और प्रेमिका प्रत्यक्ष रूप से गीत सृजन या गीत गान भले ही ना कर रहे हो, पर दरअसल वह गीत का सृजन और गान भी हो रहा है. ఇక్కడ నిజానికి గులాబీ అవ్వచ్చు, లేదంటే ఆ ఫీమేల్ ప్యారెట్లో, లేదంటే ఆ ప్రియురాలులో తన మనసులో భావాలు అయితే ఉన్నాయి. ఇతరుల పట్ల తన మనసులో భావాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల కారణంగా ఆ భావాలను, ఆ ఫీలింగ్స్ని ఇక్కడ బయటకు వ్యక్తపరచడం అన్నది జరగడం లేదు. అందుకే కవి వీటిని ఆ గీత్ అని చెప్పి చెప్తున్నారు. कवि की दुविधा महज इतनी है कि उनका वह अगीत जो गाया नहीं जा रहा महज इसीलिए अगीत है, सुंदर है या प्रेमी द्वारा सस्वर गाया जा रहा गीत. कवि ఇక్కడ ఒక సందిగ్ధత, దువిధాకా అర్థ క్యా హై నాన్న, ఒక సందిగ్ధత, ఒక డైలమా కేవలం ఇందువల్ల ఏర్పడిందంట. అంటే మనసులో భావాలు, ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా వ్యక్తపరచలేకపోవడం ఆ గీత్ అనేది బ్యూటిఫుల్లా, లేదంటే మనసులోని భావాలను ఇక్కడ బయటకు వ్యక్తపరిచేటటువంటి ఆ ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో ఆ గీత్ ఏదైతే ఉందో అది బ్యూటిఫుల్లా అనేటటువంటి డైలమా ఇప్పుడు ఎవరి మనసులో వచ్చేసింది నాన్న? పోయట్ యొక్క మనసులో. దెన్ కమింగ్ టు ద లెసన్ గీత్ అగీత్. ఇక్కడ లెసన్ స్టార్టింగ్లో కూడా పోయట్ ఒక లైన్ ఇచ్చున్నారు నాన్న, గీత్ అగీత్ కౌన్ సుందర్ హై. ఇక్కడ గీత్ బ్యూటిఫుల్లా లేదంటే అగీత్ బ్యూటిఫుల్లా? దెన్ కమింగ్ టు ద లెసన్. దెన్ కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద పోయం. గాకర్ గీత్ విరహ్ కే తటని వేగవతి బహతి జాతి హై, దిల్ హల్కా కర్ లేనే కో उपलोन से कुछ कहती जाती है, तट पर एक गुलाब सोचता देते स्वर यदि मुझे विदाता, अपने पतझर के सपनों का मैं भी जग को गीत सुनाता, गा गा कर बह रही निर्जरी पाटल मूक खड़ा तट पर, गीत अगीत कौन सुंदर है. देन कमिंग टू द मीनिंग्स. विरह, విరహ కా అర్థ హోతా హై వియోగ్, సపరేషన్. అంటే ఏంటి, మనం ఎవరితోనైనా సపరేట్గా ఉన్నప్పుడు మనం ఫీల్ అయ్యేటటువంటి ఫీల్డ్ ఏమంటున్నాం ఇక్కడ? విరహ్ అని చెప్పి అంటున్నాం. తటని, తటోంకే బీచ్ మే బహనే వాలి, అంటే కినారా, ఎడ్జెస్, ఆ రివర్ బ్యాంక్ ఏదైతే ఉందో వాటి మధ్య ప్రవహించేటటువంటి దాన్ని ఏమంటాం మనం? నది,
रिवर सरिता। वेगवती, వేగవతి का अर्थ होता है तेज गति से चलने वाली, వేగంగా ప్రవహించేటటువంటిది। उपलो, उपलो का अर्थ होता है किनारा, रिवर बैंक और एडजस। तट, किनारा। नेक्स्ट गुलाब, रोज। सोचना, टू थिंक। विधाता, ईश्वर, क्रिएटर, गॉड। पतझर, पत्तों का जड़ने का मौसम। జనరల్గా మనం ఆటమ్ సీజన్ అని అంటూ ఉంటాం, లేదంటే మనకు ఋతువులు 6 ఉన్నాయి నాన్న, ఈ ఋతువుల్లో దీన్ని శరద్ ఋతువు అంటాం। ఈ పతజర్ని ఏ ఋతువు అంటాం నాన్న? శరద్ ఋతువు అంటాం। నెక్స్ట్ నిర్జరి, జర్నా। పాటల్, గులాబ్। ఇవన్నీ కూడా ఈ పోయంకి సంబంధించినటువంటి మీనింగ్స్। దెన్ కమింగ్ టు ద మీనింగ్ ఆఫ్ దిస్ పోయం, గాకర్ గీత్ విరహ్ కే తటని వేగవతి బహతి జాతి హై। గాకర్ గీత్ అంటే ఇక్కడ పాట పాడుతూ, ఏ పాట పాడుతోందంటున్నానా? విరహ్కి గీత్। మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా మనతో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి మన మనసులో ఉన్నటువంటి భావనలు ఏవైతే ఉంటాయో అవి ఒక పాటలాగా వ్యక్తపరిచేదాన్ని ఇక్కడ ఏమంటున్నాం మనం? విరహ్కి గీత్। ఇక్కడ ఈ విరహం యొక్క గీతాలు ఎవరు పాడుతున్నారు? తటిని, రివర్, రివర్ అన్నది పాడుతోంది। గాకర్ గీత్ విరహ్కే తటిని వేగవతి బహతి జాతి హై। ఆ పాట, ఆ విరహం యొక్క పాటలు పాడుతూ అది చాలా వేగంగా ప్రవహిస్తూ వెళ్తోంది। ఎవరిక్కడ వేగంగా ప్రవహిస్తూ వెళ్తున్నారన్న? నది। ఆ వేగంగా ప్రవహించేటప్పుడు ఆ నది చేసేటటువంటి గలగల అనేటటువంటి శబ్దం, సౌండ్ ఏదైతే ఉంటుందో ఆ సౌండ్ ఇక్కడ ఒక పాటలాగా వినిపిస్తోంది। జనరల్గా మన అందరికీ తెలుసు ఈ నదుల యొక్క జన్మస్థాన్, ఈ నదులు ఎక్కడ జన్మిస్తాయనా? ఈ నదులన్నీ కూడా పర్వతాలలో జన్మించి కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహిస్తూ వచ్చి ఫైనల్గా ఇవి సముద్రంలో కలవడం అన్నది జరుగుతుంది। ఇక్కడ సముద్రుణ్ణి సరితాకే పతి అంటే సరితా का अर्थ क्या है? ఈ నది, ఈ నది యొక్క హస్బెండ్గా ఇక్కడ చెప్పడం అన్నది జరుగుతూ ఉంటుంది। తన హస్బెండ్ అయినటువంటి ఈ సముద్రుడిని కలవడానికి ముందు, ఈ సముద్రంలోకి కలవడానికి ముందు ఈ సరిత తన మనసులో ఉన్నటువంటి ఈ భావాలనన్నీ కూడా ఆ ప్రయాణంలో ఒక పాటలాగా పాడుతూ వెళ్ళి ఆ సముద్రంలో కలవడం అన్నది జరుగుతుంది। అందుకే అంటున్నారు గాకర్ గీత్ విరహకే తటిని వేగవతి బహతి జాతి హై, దిల్ హల్కా కర్ లేనే కో ఉపలోన్ సే కుచ్ कहती जाती है। దిల్ హల్కా కర్లేనా, ఎప్పుడైనా సరే మన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ని మనం బయటకు వ్యక్తపరిచినట్టయితే మనం ఫ్రీ అయిపోతాం నాన్న, మనం చాలా లైట్గా ఫీల్ అవ్వడం అన్నది జరుగుతుంది। ఇక్కడ కూడా ఆ నది తన మనసులో ఉన్నటువంటి విరహ బాధ ఏదైతే ఉందో బయటకి ఎక్స్ప్రెస్ చేయడం కారణంగా తన మనసు కూడా ఇక్కడ ఏమవుతుందంట? హల్కా హో రహా హై అంటే లైట్ అవ్వడం అన్నది జరుగుతుంది। అలా అవ్వడం కొరకు ఉపలోన్ సే కుచ్ కహతీ జాతి హై, నది ఇక్కడ ఈ రివర్ బ్యాంక్, ఈ ఎడ్జెస్ మధ్యలో ప్రవహిస్తుంది కదా, ఆ నది ఒడ్డు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ నది ఒడ్డుతో ఏదో చెప్తూ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట। నాట్ ఓన్లీ ఫర్ రివర్, ఎవరికైనా సరే మన మనసులో ఉన్నటువంటి భావాలను బయటకు వ్యక్తపరిచినప్పుడు మనం ఫ్రీ అవ్వడం అన్నది జరుగుతుంది। ఇక్కడ నది గలగలా ప్రవహిస్తూ తన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నిటినీ కూడా బయటకు వ్యక్తపరుస్తోంది పాట రూపంలో, కాబట్టి నది ఏమవుతోంది నాన్న? గీత్ అవుతోంది। తట్ పర్ ఏక గులాబ్ సోచతా హై, సోచనా అంటే టు థింక్, ఇక్కడ థింక్ చేస్తోందంట। ఎవరు థింక్ చేస్తున్నారు నాన్న? గులాబ్ అంటే రోజ్, ఒక రోజ్ ఎక్కడుంది? అది ఆ నది ఒడ్డున, ఆ నది రివర్ బ్యాంక్ ఏదైతే ఉందో అక్కడే ఉన్నటువంటి ఒక గులాబీ ఆలోచిస్తోందట। देते स्वर यदि मुझे विदाता अपने पतझर के सपनों का मैं भी जग को गीत सुनाता। విధాత, విధాత మీన్స్ బ్రహ్మ, ఈశ్వర్। ఇక్కడ దేవుడు నాకు స్వరం ఇచ్చినట్టయితే, వాయిస్ ఇచ్చినట్టయితే నేను కూడా పతజర్, పతజర్ మీన్స్ శరద్ ఋతువు అంటాం నాన్న। మనకు తెలిసి ఇక్కడ ఋతువులు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి। ఈ 6 ఋతువుల్లో ఈ పతజర్ కూడా ఒక ఋతువు, ఒక సీజన్। దీన్ని ఏమంటున్నాం మనం? శరద్ ఋతువు। ఇంగ్లీష్లో మనం ఆటమ్ సీజన్ అంటాం। ఇక్కడ ఈ ఆటమ్ సీజన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ చెట్ల నుంచి ఆ ఆకులన్నీ కూడా రాలిపోవడం అన్నది జరుగుతుంది। మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఈ ఆటమ్ సీజన్లో ఆ లీవ్స్ కూడా వాటి కలర్ చేంజ్ అయి ఉంటుంది నాన్న, ఆరెంజ్ ఆర్ లైట్ ఎల్లో కలర్, ఈ విధంగా మనకు అవి కనిపిస్తూ వస్తాయి। ఆ విధమైనటువంటి లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాలి కింద పడిపోతూ ఉంటాయి। ఏ సీజన్లో? ఈ శరద్ ఋతు ఆర్ ఆటమ్ సీజన్లో। ఈ గులాబీ కూడా
ఏమంటోందంటే ఒకవేళ ఆ భగవంతుడు ఆ దేవుడు నాకు వాయిస్ ఇచ్చినట్టయితే ఈ పత్తిజర్ అంటే ఈ సీజన్ ఏదైతే ఉందో ఈ ఆకులు రాలిపోయేటటువంటి సీజన్ గురించి తన మనసులోని భావాలు లేదంటే తన డ్రీమ్స్లో ఉన్నటువంటి భావాలను నేను ఈ ప్రపంచానికి వ్యక్తపరిచి ఉండేదాన్ని ఒక పాట రూపకంలో అని చెప్పి చెప్తోంది. అంటే ఇక్కడ గులాబీకి మనసులో భావాలు అయితే ఉన్నాయి, నాన్న ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అంటే ఆ పత్తిజర్ మౌసం గురించి తను కూడా చెప్పాలి అని చెప్పి ఫీల్ అవుతోంది ప్రపంచానికి. కాకపోతే ఆ గులాబీకి ఇక్కడ వాయిస్ స్వర అన్నది ఇవ్వలేదు ఆ దేవుడు. కాబట్టి ఈ రోజున అది తన మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ని వ్యక్తపరచలేకపోతుంది అనేటటువంటి బాధ తనలో ఉంది. కారణం ఏదైనా అవ్వచ్చు, మనసులో ఫీలింగ్స్ ఉండి చెప్పలేకపోవడానికి కవి ఏమంటున్నారు ఇక్కడ ఆ గీతని అంటున్నారు. అప్పుడు నది గీత అయినప్పుడు ఇక్కడ గులాబీ ఏమవుతోందిమా ఆ గీత అవుతోంది. గా గా కర్ బహురహీ నిర్జరి పాటలు మూకు ఖడా తట్ పర్ హై గీత్ అగీత్ కౌన్ సుందర్ హై. ఇక్కడ ఈ నిర్జరీ కా అర్థ క్యా హై వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో ఎప్పుడైతే ఈ నేల మీద పడుతుందో అది ఒక నదిలాగా ప్రవహించడం అన్నది జరుగుతోంది. అంటే పాట పాడుతూ పాడుతూ ప్రవహిస్తోందంటే ఆ నిర్జరి ఆ నది అన్నది పాట పాడుతూ పాడుతూ ప్రవహిస్తోంది. పాటలు ఖడా అంటే పాటల్ కా అర్థ క్యా హై గులాబ్. ఈ గులాబీ ఏదైతే ఉందో మూఖ కడా తట్టుపర్ మూఖ కా అర్థ హోతా హై మౌన్ సైలెంట్. అంటే ఇక్కడ సైలెంట్గా ఆ నది ఒడ్డున నిలబడి ఉండడం అన్నది జరుగుతోంది. ఇక్కడ నది ఏమో గలగలా అని చెప్తూ పాట పాడుతూ ఆనందంగా ప్రవహిస్తోంది. కానీ ఆ గులాబీ మాత్రం ఆలోచిస్తూ ఆ నది ఒడ్డున చాలా మౌనంగా సైలెంట్గా నిలబడి ఉండడం అన్నది మనం గమనించవచ్చు. గీత్ అగీత్ కౌన్ సుందర్ హై. ఫైనల్గా కవి మనల్ని అడుగుతున్నారు నాన్న, అంటే తన మనసులో ఉన్నటువంటి ఆ విరహ బాధను ఒక పాట రూపంలో పాడుతూ ప్రవహిస్తున్నటువంటి ఆ నది గొప్పదా, ఆ నది బ్యూటిఫుల్లా, లేదంటే విధాత ద్వారా తనకు స్వరం లేకుండా చేసి తన మనసులో ఉన్నటువంటి భావాలను తన మనసులోనే ఫీల్ అవుతున్నటువంటి ఆ గులాబీ బ్యూటిఫుల్లా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. బోత్ ఆర్ బ్యూటిఫుల్. ఎందుకంటే ఎప్పుడైతే మనసులో భావం అన్నది ఉంటుందో అప్పుడే మనం బయటకి ఎక్స్ప్రెస్ అన్నది చేయగలుగుతాం. ఇక్కడ ఆ గులాబీలో కూడా ఒక భావాలు అన్నవి ఉన్నాయి, బట్ కాకపోతే స్వరం అన్నది లేదు కాబట్టి అది ఎక్స్ప్రెస్ అన్నది చేయలేకపోయింది. భావమే లేకపోతే పాట పాడడం జరగదు కదా. కాబట్టి ఇక్కడ ఈ నదిలో కూడా భావాలు ఉన్నాయి, అవే ఫీలింగ్స్ని అది వ్యక్తపరుస్తోంది. కాబట్టి ఆ నది కూడా బ్యూటిఫుల్లే. స్వరం లేకపోయినప్పటికీ కూడా తన మనసులో ఏవైతే ఫీల్ అవుతూ వస్తుందో ఆ గులాబీ కూడా బ్యూటిఫుల్లే. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 2 పోయమ్స్ గురించి తెలుసుకుందాం.